నమస్తే సార్. జూబ్లీస్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా సార్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు సార్ మీరు? నాది కల్లకుర్తి నియోజకవర్గం. నేను రాష్ట్ర భారత్ బంజారా రాష్ట్ర కన్వీనర్ని. మా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, మా నంబర్ ఆఫ్ పార్లమెంట్ డాక్టర్ మల్లు రవి గారు, మరి ముఖ్యమంత్రి గారిది మా నియోజకవర్గమే. వాళ్ళ ఆదేశాల మేరకి ఈరోజు జూబ్లీలో మరి బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి 27వ వార్డు నుంచి 30వ వార్డు వరకు మరి ఇన్ఛార్జ్ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారికి. మరి ప్రతి ఇంటికి తిరిగితే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరు కూడా నవీన్ యాదవ్ మంచి వ్యక్తి, ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వాడు, ఈ ప్రాంత వాసి, పేద ప్రజలకు మేలు చేసేటువంటి వ్యక్తి. ఈ రాజకీయ పరంగానే కాకుండా ఏ పరంగా ఎప్పుడు సహాయానికి వెళ్ళినా ఆ కుటుంబం ప్రజలకు సాయం చేసేటటువంటి కుటుంబం అని ప్రతి ఓటరు చెప్తా ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కావాలని నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ అని, గూండా అని బదనాం చేస్తూ ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు. ఓట్లు అడుక్కునే నియమం, నువ్వేమన్నా పని చేసి ఉంటే జూబ్లీల్లో ఆ పనిని, ఆ డెవలప్మెంట్ చూపించి ఓటు అడగండి, తప్పులేదు. కానీ ఎదటి వానిపై బట్టగాలు చేయడం అది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ మాట్లాడేటటువంటి మాటలు మోసపూరితమైనటువంటి, ప్రజలకు మోసం మాటలు చెప్తా ఉన్నారు. మరి నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ గారు మరి రౌడీలు అయితే మరి గతంలో నీకు గతి లేనాడు చైతన్య రథాలు కొనిచ్చిండు కదా శ్రీశైలం యాదవ్. ఆ రోజు రౌడీజం కనిపించలేదా నీకు? మరి నీ కూతురు కవిత పెళ్లి చేయడానికి నీ దగ్గర డబ్బులు లేకపోతే శ్రీశైలం యాదవ్ డబ్బులు ఇస్తేనే కానీ పెళ్లి చేసుకున్నావు. మరి అప్పుడు నీకు రౌడీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని తెలియలేదా? ఇవన్నీ దుష్ప్రచారం చేసి పబ్లిక్ ఒక మైండ్ ను చేంజ్ చేయాలనే దుర్ప్రతను మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు తప్ప ఇంకోటి ఏమీ లేదు. చేసిన 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు మోసం చేసింది తప్ప ఇంకోటి వాళ్ళు ప్రజలకు మేలు చేసినటువంటి కార్యక్రమం ఏమీ లేదు. ఎందుకంటే 1250 మంది ఉద్యమం అన్ని పార్టీలు కలిసి చేసింది. కేసీఆర్ ఒకటి చేయలేదు, కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం అన్ని పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఉద్యమం చేస్తేనే సోనియా గాంధీ గారు గుర్తించి 1250 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు అని, ఇక లాభం లేదని ఆలోచించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఆ రోజు మీరు ఏమన్నారు? దళితుని ముఖ్యమంత్రిని చేస్తా, నేను తెలంగాణ కాపల కుక్కగా ఉంటా అని మాట్లాడినటువంటి కేసీఆర్ మరి ఎందుకు చేయలేకపోయాడు? తప్పుడు మాటలు మాట్లాడింది వాళ్ళ కాంగ్రెస్. ఆ రోజు సోనియా గాంధీ కాలు మొక్కినావు కదా, కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి నా టీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పి సోనియా గాంధీ గారి మాట ఇచ్చి వచ్చినావు కదా, మరి ఎందుకు నెరవేర్చలేకపోయినాడు? తెలంగాణ విభజన తర్వాత మిగులు బడ్జెట్తో రాష్ట్ర విభజన అయితే ఈరోజు 5-6 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పుకు ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మిత్తి కడతా ఉన్నది. మిత్తి కట్టుకుంటూ 2 సంవత్సరాల కింద ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? 6 హామీలు చెప్పినటువంటి ప్రతి హామీ తూజా తప్పకుండా ఇలా 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా చెప్పినటువంటి ప్రతి మాట తూజా తప్పకుండా ఈరోజు పబ్లిక్కు అందిస్తూ ఉన్నాం. మిగిలిపోయినటువంటి ఏమైనా ఉంటే ఇంకా 3 ఏళ్ల కాల పరిమితి ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి. అప్పటి లోపల చెప్పిన హామీలన్నీ కూడా తూజా తప్పకుండా నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వలేదని చెప్తలేదు, మేము ఇవ్వము అని చెప్తలేదు. చెప్పినటువంటి ప్రతి మాట తూజా తప్పకుండా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. కానీ ఈరోజు ఓట్ల సమయంలో అబద్ధం మాటలు మాట్లాడి నువ్వేదో గెలవాలని ఆరోపణ చేయడం సరైనది కాదు. మరి 3 సార్లు ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే కదా, మరి ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారండి? ఇలా జూబ్లీల పరిస్థితి తిరుగుతూ ఉంటే స్లమ్ ఏరియాలో ఎట్లాంటి స్థితిగతులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నది కదా టీఆర్ఎస్ పార్టీ, మరి ఎక్కడ ఇచ్చారు? ఒక్కటన్నా చూపగలడా? పేదల బతుకులు ఎక్కడ మార్చారు? మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు మనకు రావాలనే కదా పోరాటి తెలంగాణ తెచ్చినాం. మరి ఎక్కడన్నా వచ్చిందా? మన నీళ్లు, మన నియామకాలు, మన ఉద్యోగాలు ఎక్కడన్నా వచ్చినాయా? ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడనే. ఈరోజు నువ్వు లక్షల కోట్ల రూపాయలు నీ కుటుంబం దోసుకున్నారు. నీ బిడ్డ అయ్యేలా ఢిల్లీలో లిక్కర్ స్కామ్లు చేసి మొత్తం భారతదేశం మహిళలదే ఒక ఇజ్జత్ తీసినటువంటి పని చేసింది నీ కూతురు. నీకు దోసుకున్నటువంటి వాటా పంచుకోవడానికి పొత్తు కుదరకనే నీ కూతురు ఇవాళ బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు బతుకమ్మ అంటే తెలంగాణ వచ్చినాక నీ కూతురు చేస్తేనే బతుకమ్మ అయిందా? బతుకమ్మ
స్వతంత్రం వచ్చిన రాకమొదల నుంచి బతుకమ్మ ఉన్నది తెలంగాణలో. మరి అందరం కూడా బతుకమ్మ చేసుకుంటాం. ప్రతి ఆడపిల్లలు పండుగ చేసుకుంటారు, బతుకమ్మ పండుగ చేస్తారు. నీ కూతురు ఇలా బతుకమ్మ జనజాగృతి అని కొత్త ప్రోగ్రాం పెట్టి మరి నేను 100,000 కోట్లు నీ బిడ్డ కూడా మోసం చేసింది కదా. ఇక్కడ చేయడమే కాకుండా ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసి మరి 1,000 కోట్లు దోసుకున్నది. మరి జైలు పాలయ్యింది, బయటకు వచ్చింది. నీ కొడుకుకు నీ కూతురుకు ఆస్తుల పంపకంలో గడబడి వచ్చి వాళ్ళు ఇవాళ విడిపోయి బయట అనుకుంటారు. నువ్వు ప్రజలకు ఏం చేయగలవు? ప్రజలకు అబద్ధ మాటలు మాట్లాడేది మర్చిపోమని కేసీఆర్ కమల్ అని చెప్తున్నారు. సార్ మీరు ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్ పెట్టారు, దానివల్ల ఆటోలు నడుపుకునే వాళ్ళందరికీ జీవనోపాధి కోల్పోతున్నారు కదా సార్, దాని మీద అన్న చెప్తారా మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఆలోచన చేస్తున్నది. ఆటో వాళ్ళకి కూడా నష్టపోకుండా ముఖ్యమంత్రి గారు మొన్ననే ఒక మాట చెప్పారు. ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళు నష్టపోతారు, ఆటో వాళ్ళకు కూడా వాళ్ళ స్థితిగతులను గుర్తించి వాళ్ళకు కూడా ఏదో మేలు చేస్తామని చెప్పి అంటూ ఉన్నారు కదా. చేస్తారు తప్పకుండా. కాల పరిమితి 2 సంవత్సరాలు అయింది కదా. వీళ్ళు చేసిన తప్పులన్నీ సరిదిద్ది వచ్చేవరకు ఈ టైం పట్టింది. అంటే ఆటోల మీదే బతికే వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఏమన్నా డైలీ వాళ్ళు చేస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది అనుకుంటారు. మరి ఫ్రీ బస్సులు పెట్టారు, వాళ్ళకి ఎవరు ఎక్కరు, వాళ్ళకి మనీ రావు, వాళ్ళ తినాలన్నా పట్టగూటికి ఎలా? తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా ఏదో ఒక రకంగా దారి చూపిస్తుంది. ఆల్రెడీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎవరికి మోసం చేయడం కానీ ఎవరికి ఇది చేయడం కానీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాదు. కాంగ్రెస్ పార్టీ బాధలు ఉన్న వాళ్ళని తెరదర్చి గడ్డకెక్కేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో. ఇక రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ దేశ ప్రజల కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం. ఆ కుటుంబం నుంచి ఏమైనా వస్తే మేలు చేయడానికే చేస్తారు తప్ప చెడు చేయడానికి ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ఈరోజు రాహుల్ గాంధీ ఇలా బీజేపీ ఓటు చోరీ చేసింది. ఇక బీజేపీ అధికారంలో రావడానికే ఓటు చోరీ చేసి అధికారంలోకి వచ్చింది. దాని మీద రాహుల్ గాంధీ గారు మరి అవన్నీ పట్టుబట్టాడు. మరి దాని మీద కూడా నడుస్తూ ఉన్నది. అనేక రకమైనటువంటి బీజేపీ కూడా డెవలప్మెంట్ చేయడానికి సిద్ధంగా లేదు. మరి బీజేపీ ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకు ఏం చేసినట్టు? పేద ప్రజలకు ఏమైనా న్యాయమైనటువంటి పనులు చేసిరా? జిఎస్టీ పెట్టి ఈరోజు పూటకు తిండి లేనటువంటి కష్టజీవులను నటీరుస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా ఏం చేసిరండి? గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ప్రాజెక్టులే ఈరోజు రైతులకు మేలైనటువంటి నీళ్ళని అందించి మంచి పంట, నాణ్యతమైన పంట వచ్చి ఇలా దేశ ప్రజలకందరూ కూడా ఫుడ్ పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నీళ్ళతోనే ఒక్కటి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏమన్నారండి? ప్రతి ఒక్కరు అకౌంట్ తెరవండి, నల్లధనం అంతా తీసుకొచ్చి ప్రతి వారి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మరి ఈరోజు దళిత్ మోడీ కావచ్చు, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అప్పు చేసి లక్షల కోట్ల అప్పు చేసి దెంకపోయి విదేశాలు అమెరికాలో దావుకొని ఉన్న వాళ్ళు అందరినీ లాక్కొస్తా, అందరు డబ్బు తీసుకొస్తా, పేద ప్రజలకు వస్తాను. మరి ఏమైంది? ఎందుకు మంచలేకపోయాడు? కేవలం మాటలు చెప్పడమే తప్ప ఈ అభివృద్ధి అనేది పేద ప్రజలకు మేలు అనేది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది తప్ప వేరే పార్టీతోనే సాధ్యం కాదు. అయినా వాళ్ళు ఎవరు చేయలేరు. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి సార్? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ తిరిగినా నవీన్ యాదవ్ని ఈ ప్రాంతవాసి, ఈ గడ్డన పుట్టిన బిడ్డ, ఏ రాత్రి ఎవరికి ఇబ్బంది వచ్చినా తలుపు తట్టు తెలిసి సాయం చేసే గుణం కొడుకు తండ్రి ఇద్దరికి ఉన్నది. ఇద్దరు మంచి వ్యక్తులు వాళ్ళని చెప్పి ప్రతి ఇంట ఓటర్స్ అడగడానికి పోతే ప్రతి ఓటర్స్ ఈరోజు వాళ్ళే మాకు ఎదురు చెప్తా ఉన్నారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు అనుకుంటున్నారు సార్? దాదాపు ఈ రోజు ప్రజెంట్ సిచ్యువేషన్ 50,000 వరకు అనుకుంటున్నాం. ఇంకొక 6 రోజుల అవకాశం ఉంది, ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.